పార్టీకి ప్రధాన కార్యదర్శి కాదు, ఎందుకంటే అతనికి చరిత్ర తెలియదు. ఒక జాతికి ప్రధాన కార్యదర్శి అని చెప్పుకోవచ్చేమో కానీ వారి సామాజిక వర్గానికి ప్రధాన కార్యదర్శిగా అతను ప్రవర్తన అంతా ఉందని ఇవాళ ఆయన మాటల్లో నాకు అర్థమైంది. ఆయన అంటాడు బీసీలకు ఒక రక్షణ చట్టం తీసుకొస్తానని. నాయన లోకేష్, చరిత్ర తెలుసుకో. బీసీలకు రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ చట్టం తరహాగా తీసుకొస్తానని చెప్పిన నీవు నీ తండ్రి పైన ముందు దాన్ని ప్రయోగించు. ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారని ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కించపరిచాడు. అలా బీసీల పట్ల ఆ రోజు నాయి బ్రాహ్మణులు వెళ్తే తోకలు కత్తిరిస్తానన్నాడు. బీసీలను అగౌరవపరిచినా అవమానపరిచినా బీసీల ఆత్మగౌరవం మీద కించపరిచేటట్టు మాట్లాడిన దానికి శిక్షార్హుడు చంద్రబాబు నాయుడు. పాపం నీకు చరిత్ర తెలియదు.